జై శ్రీ మాతాజీ. దేవీ భాగవతం అధ్యాయం 3 భాగాలు 1-3. సంకల్పం. మమ ఆత్మానాం సహజయోగి కుటుంబానాం ఆత్మోన్నతి ప్రీత్యర్థం మోక్ష ప్రాప్తి ప్రీత్యర్థం సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై పూజానాం కరిష్యేం. త్రిమూర్తుల గురించి, విశ్వం యొక్క ఆవిర్భావము మరియు విశ్వస్వరూపం యొక్క పరమార్థము గురించి వివరించమని జన్మేజయ మహారాజు వేదవ్యాస మహర్షిని అభ్యర్థించడం, శ్రీ బ్రహ్మ నారదమునికి వర్ణించిన భగవతి ఆదిశక్తి మహత్యము మరియు వైభవము, శ్రీదేవి అనుగ్రహించిన దివ్య వాహనంపై బ్రహ్మ విష్ణు మహేశ్వరుల విశ్వ సంచారము, త్రిమూర్తుల అంతిమ గమ్యస్థానము, భగవతి ఆదిశక్తి నివాసమైన మణిద్వీపము. జన్మేజయ మహారాజు వ్యాస మహర్షి మధ్య సంభాషణ. ఓ మహర్షి, పవిత్ర నవరాత్రులు 9 రోజులు భగవతి దేవీ ఆరాధన ఆచరించుటకు మీరు మాకు అనుమతిని ప్రసాదించారు. మా యందు దయ ఉంచి ఈ దేవి ఎవరు, దేవి ఎక్కడ, ఏ విధంగా అవతరించినది, దేవి అవతరించుటకు కారణమేమిటి, దేవి ఎటువంటి గుణగణాలు కలిగి ఉన్నది, అంబాయజ్ఞము అనగానేమి, అంబాయజ్ఞము నిర్వహించుటకు ఎటువంటి నియమ నిబంధనలు విధి విధానములు పాటించవలను, ఈ విశ్వము ఏ విధంగా ఆవిర్భించినది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులని సృష్టి స్థితి లయకారులని విన్నాను. ఓ పరాశర నందన, నాకు ఈ విషయములన్నీ వివరముగా తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలిగినది. ఓ కరుణామయుడా, బ్రాహ్మణోత్తమ, మీరు సర్వజ్ఞులు, దయచేసి నాకు జ్ఞానబోధ చేయండి అని జన్మేజయుడు వేదవ్యాసుని కోరారు. వేదవ్యాస మహర్షి ఈ విధంగా వివరించసాగను. ఓ జన్మేజయ, నీవు మహాజ్ఞానివి. నీవు అడిగిన ప్రశ్నలు విపులంగా వివరించటం అతి కష్టమైన విషయం. ఇంకా మరెన్నో సందేహాలు కూడా పుట్టుకొస్తాయి. అనేక సంవత్సరాల క్రిందట నేను కూడా ఇవే ప్రశ్నలు నారదమునిని అడిగి తెలుసుకున్నాను. నారదముని ఇచ్చిన సమాధానాలు నేను ఇప్పుడు నీకు వివరిస్తాను, శ్రద్ధగా వినుము అని వ్యాసముని వివరించసాగెను. ఒకరోజు పవిత్ర గంగానదీ తీరాన సర్వజ్ఞాని శాంతస్వరూపి అయిన నారద మహర్షి దర్శన భాగ్యం కలిగినది. ఇసుక తిన్నెలపై కూర్చుని ఉన్న నారదమునను చూసి ఆనందంతో సాష్టాంగ ప్రణామం చేసి ప్రక్కనే కూర్చున్నాను. కుశల ప్రశ్నలు పూర్తి అయ్యాక నారదమునిని ఈ విధంగా కొన్ని సందేహాలు తీర్చమని కోరాను. ఓ మహాత్మా, మీరు మహాజ్ఞాని. ఈ సమస్త సృష్టికి మూలం ఎవరు? ఈ అసంఖ్యాకమైన విశ్వాల యొక్క సృష్టికర్త ఎవరు? ఒకరా, పలువురా? ఈ సృష్టి ఎక్కడి నుండి ఆవిర్భవించినది? ఇది నిత్యమా, అనిత్యమా? కర్త లేకుండా కార్యోత్పత్తి జరగదు కనుక కర్త నిశ్చయంగా ఉండి తీరవలను. శ్రీ శంకరుడే సమస్త సృష్టికి మూలము మరియు సృష్టికర్త. శివుడు జనన మరణములకు అతీతుడు, అందుచేతన సదాశివుడయ్యాడు. శివుడు పరిపూర్ణ ఆత్మస్వరూపుడు, సమస్త దేవీదేవతలను నియంత్రించువాడు, త్రిగుణాత్ముడు, త్రిగుణాలకు అతీతుడు, ప్రాపంచిక బంధాల నుండి విముక్తి ప్రసాదించేవాడు, సృష్టి స్థితి లయ కార్యాలకు మూల పురుషుడు అని కొంతమంది భావిస్తారు. మరికొంతమంది శ్రీ విష్ణువు మహిమలను కొనియాడుతారు. శ్రీ విష్ణువు పరమదైవము, సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, సర్వాంతర్యామి, సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు, అవగాహనకు అతీతుడు, సమస్త జీవులకు ఆశ్రయప్రదాత, జనన మరణాలకు అతీతుడు అని భావిస్తారు. ఇంకా కొంతమంది శ్రీ బ్రహ్మదేవుడే సమస్త సృష్టికి మూలము, సమస్త చరాచర జీవుల సృష్టికర్త అని భావిస్తారు. శ్రీ బ్రహ్మ సర్వోన్నతుడు, చతుర్ముఖుడు, శ్రీ విష్ణువు యొక్క నాభి నుండి ఆవిర్భవించినవాడు. సూర్యుని ఆరాధించువారు సూర్యుడే ఈ సమస్త సృష్టికి మూలమని భావించి ప్రతిదినము ఉదయము సాయంత్రము ఆరాధిస్తారు. ఇంద్రుణ్ణి ఆరాధించువారు యజ్ఞ యాగాలలో అతనిని కొనియాడుతారు.
ఇంద్రుడు ముల్లోకాలకు అధిపతి, యజ్ఞయాగాల సమర్పణలను స్వీకరించి ఆనందించువాడు, అమృతము సేవించుటకు అర్హత కలిగి ఉన్నవాడు. అనేక మంది వరుణుడు, అగ్నిదేవుడు, పవనుడు, యముడు, కుబేరుడు మరియు శ్రీ గణేశుణ్ణి సృష్టికర్తలుగా ఆరాధిస్తారు. శ్రీ గణేశుడు విఘ్నాలను తొలగించి సర్వ కార్యములందు సిద్ధిని ప్రసాదిస్తాడు. మరికొంతమంది జ్ఞానులు ఆదిమాయ భవానిని సర్వవాంఛ ఫలసిద్ధి ప్రధానిగా పూజిస్తారు. అనేక రూపాలు, గుణాలు కలిగి ఉన్న ఈ దేవి స్వరూపము ఊహాతీతము. ఆది అనగా మూలము, ప్రప్రథమము అని అర్థము. దేవి సర్వశక్తిమయి, సమస్త సృష్టి దేవిలోనే ఇమిడి ఉన్నది. దేవి సర్వవ్యాపిని. బ్రహ్మదేవునికి దేవికి వ్యత్యాసం లేదు. దేవి సృష్టి స్థితి లయకారిణి, జగన్మాత, జనన మరణములకు అతీతురాలు, సమస్త సృష్టిని నియంత్రించున్నది. దేవికి ఉన్న కొన్ని నామాలు: వైష్ణవి విష్ణువు యొక్క శక్తి, సాంబవి శివుని యొక్క శక్తి, బ్రాహ్మి బ్రహ్మదేవుని శక్తి, వారుణి వరుణుడి శక్తి, వారాహి శ్రీ విష్ణువు వరాహ అవతారమయ్య యొక్క శక్తి, నారసింహ శ్రీ విష్ణువు నరసింహ అవతారం యొక్క శక్తి, పరమేశ్వరి శివుని చేత ఆరాధించబడే చతుర్భుజాల గల దేవత, మరియు మహాలక్ష్మి విశ్వాన్ని పాలించు సర్వోన్నతమైన దేవత. ఈ దేవి వేదాలకు మూలము, విశ్వాధారము, నిర్మల విద్య, సర్వపాప నివారిణి, భవబంధాల నుండి సమస్త విశ్వానికి విముక్తిని ప్రసాదిస్తుంది. సమస్త జీవుల అవయవాలకు శక్తి ప్రదాయిని, సమస్త జీవులలో నివసించినది. భవబంధాల నుండి విముక్తిని కోరుకునే వారికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. సర్వవాంఛ ఫలసిద్ధి ప్రదాయిని, కోరిన వారికి విజయాన్ని, శుభాన్ని ప్రసాదిస్తుంది. త్రిగుణాలైన సత్వ, రజో, తమో గుణాల స్వరూపమైన దేవియే ఈ సృష్టికి మూలము. త్రిగుణాలు ఆమె నుండే ఉద్భవించి విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి. దేవి సర్వగుణ స్వరూపిణి అయిన గుణాతీత. దేవి అనేక రూపాలలో కొన్ని వైష్ణవి విష్ణువు యొక్క శక్తి, శాంభవి శివుని యొక్క శక్తి, బ్రాహ్మి బ్రహ్మదేవుని శక్తి, వాసవి ఇంద్రుని శక్తి, వారుణి వరుణుడి శక్తి, వారాహి శ్రీ విష్ణువు వరాహ అవతారం యొక్క శక్తి, నారసింహ శ్రీ విష్ణువు నరసింహ అవతారం యొక్క శక్తి, మరియు సర్వశక్తివంతమైన మహాలక్ష్మి స్వరూపము, విశ్వము యొక్క స్వరూపము. దేవి సమస్త విశ్వానికి ఆధారము. దేవి శాంతించినప్పుడు సర్వ వ్యాధులను బాధలను నివారిస్తుంది. అనేక మహామునులు మహర్షులు దేవిని నిరంజన, నిష్కలంక, నిరాకార, నిర్లేప, కర్మలకు ద్వంద్వత్వాలకు అతీతము, నిర్గుణ, గుణాతీత, త్రిగుణాలకు మూడు నాడులకు అతీతము అని స్తుతిస్తారు. దేవి సకల చరాచర జీవులలోని చేతనారూపము, మనోవాంఛలకు అతీతురాలు, విశ్వమంతా వ్యాపించియున్న ఆదిపరాశక్తి మరియు సృష్టికర్త. వేదాలలో ఉపనిషత్తులలో దేవిని పరాశక్తిగా, దివ్య జ్ఞానజ్యోతిగా, సహస్ర అక్షువులు, సహస్ర కరములు, సహస్ర కర్ణములు, సహస్ర పాదములు కలిగిన ఆదిశక్తిగా వర్ణించారు. మరికొంతమంది సృష్టికర్త పురుషోత్తముడు లేదా విరాటుడిని భావిస్తారు. కొంతమంది నాస్తికులు అసలు సృష్టికర్త అనేవారు లేరని, ఈ విశ్వం ఎల్లప్పుడూ ఉనికిలోనే ఉందని, అదేవిధంగా ఉనికి కొనసాగిస్తుందని భావిస్తారు. నాస్తికులు ప్రకృతి పురుషులను సృష్టికర్తలుగా గుర్తించలేరు. జన్మేజయ మహారాజు ఈ విధంగా చెప్పసాగెను: సత్వగుణోపేతాలైన దేవతలను దానవులు ఎల్లప్పుడూ పీడిస్తూనే ఉన్నవారు. ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియకుండా ఉన్నది. మా పూర్వీకులైన పాండవులు ధర్మాత్ములు, కానీ వారి ఎన్నో పరీక్షలు కష్టాలు ఎదుర్కోవలసి వచ్చినది. ఓ వ్యాసముని, మీరు మహాజ్ఞానులు, ఆధ్యాత్మికంగా సర్వోన్నతులు. దయచేసి నా ఈ ధర్మ సందేహాలను తొలగించి ఈ భవసాగరములో కొట్టుమిట్టాడుతున్న నన్ను జ్ఞానమనే నావలో దాటించి రక్షించండి అని వేడుకున్నాడు. వ్యాస మహర్షి
ఈ విధంగా చెప్పసాగెను. ఓ మహావీర, జన్మేజయ, నీవు రాజులందరిలో శ్రేష్ఠుడవు. నీవు అడిగిన ఇవే ప్రశ్నలను ఒకప్పుడు నేను పూజ్యులైన నారదమునిని అడుగగా నారదముని ఈ విధంగా సెలవిచ్చెను. చాలా కాలం క్రితం నన్ను కూడా ఇవే ప్రశ్నలు వేధించాయి. అప్పుడు నేను మా తండ్రి గారైన మహా తేజస్వి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి, ఈ విశ్వము ఏ విధంగా ఆవిర్భవించినది? మీరు ఎన్నో సృష్టించి ఉన్నారు. మీరే సృష్టికర్తయా, లేక శ్రీ విష్ణువు సృష్టికర్తయా, లేదా శ్రీ శంకరుడే ఈ విశ్వాన్ని సృష్టించినది? ఓ దేవాదిదేవ, నీవు పరమాత్మవు. నేను ఏ దేవతను ఆరాధించాలో, ఏ దేవత సర్వోన్నతుడో తెలుసుకోవాలన్న శుద్ధ ఇచ్ఛతో మిమ్మల్ని అర్థిస్తున్నాను. దయచేసి తెలియచేయండి అని నారదముని బ్రహ్మదేవుడిని వేడుకొనెను. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విధంగా సమాధానమిచ్చెను. నాయన, నీవు అడిగిన ఈ ప్రశ్న అతి క్లిష్టమైనది. ఓ ఉత్తముడా, శ్రీ విష్ణువును అడిగి పూర్తి వివరణ తెలుసుకునము. ఈ జగత్తులో సంపూర్ణ సృష్టి రహస్యాన్ని ఛేదించగల జీవి ఇప్పటి వరకు జనించలేదు. సర్వము త్యజించిన వారు, నిర్లిప్తులు, కోరికలు లేనివారు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను జయించిన వారు మాత్రము ఈ జ్ఞాన సముపార్జనకు అర్హులు. ఆదిలో అంతా జలమయం. చరాచర జీవుల ఉనికి ఏమీయూ లేదు. నేను కమలము నుండి ఉద్భవించాను. సూర్యచంద్రులు, వృక్షాలు, పర్వతాలు ఏమీయునూ లేవు. కమలములో ఒంటరిగా కూర్చుని ఈ విధంగా ఆలోచించాను. సర్వత్రా వ్యాపించి ఉన్న ఈ జలానికి ఆధారం ఏమిటి? ఈ కమలము ఎక్కడి నుండి ఉద్భవించినది? జన్మించుటకైనా ఉద్భవించుటకైనా ఆధారము లేక మూలము ఉండి తీరవలెను. కమలమునకు వ్రేళ్ళు, ఆధారమైన మట్టి కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఈ విధంగా ఆలోచిస్తూ ఆ జలములో దిగువకు పయనిస్తూ 1000 సంవత్సరములు వెదికినను జలమునకు ఆది అంతము కనుగొనలేకపోయాను. ఆ సమయాన తపః తపః అంటూ ఆకాశవాణి వినిపించినది. అది విన్న నేను కమలములోనికి తిరిగి వెళ్ళి 1000 సంవత్సరములు ధ్యానములో నిమగ్నమయ్యాను. ఆ తర్వాత మరలా అదే ఆకాశవాణి సృజ, సృష్టించు అని వినిపించినది. అది విన్న నేను ఏమి సృష్టించవలెను? నా కర్తవ్యం ఏమిటి? అంతా అగమ్య గోచరంగా ఉన్నది అని ఆలోచిస్తూ ఉండగా అకస్మాత్గా మధుకైటబులు అనే 2 రాక్షసులు భయానకమైన రూపముతో నా ఎదుట ప్రత్యక్షమయ్యారు. వారితో యుద్ధము చేయవలసిందిగా ప్రేరేపించారు. నేను భయముతో కమలము యొక్క కాండము ద్వారా జలములోనికి దిగి లోతుగా దిగువకు పయనించగా అక్కడ అత్యంత అద్భుతమైన సుందరమైన దృశ్యమును తిలకించాను. పీతాంబరము వస్త్రము, వైజయంతి మాలను ధరించి శేషతల్పంపై పవళించి ఉన్న దివ్య తేజోమూర్తి అయిన శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నాను. శ్రీ విష్ణువు చతుర్భుజాలలో పాంచజన్యము, సుదర్శన చక్రము, కౌముదికి మరియు కమలమును ధరించి ఉన్నాడు. శేషతల్పంపై యోగనిద్రలో ఉన్న శ్రీ విష్ణువు యొక్క అద్వితీయ దర్శన భాగ్యంతో నేను పరవశించిపోయాను. ఆ సమయాన శ్రీ విష్ణువు యొక్క సర్వశక్తులు సుషుప్తావస్థలో ఉన్నాయి. ఓ నారద, నిశ్చలముగా ఉన్న శ్రీ విష్ణువును చూసి నాకు కొంత ఆందోళన కలిగింది. ఆ తరువాత భగవతి యోగనిద్ర జ్ఞప్తికి వచ్చి స్తుతించడం ఆరంభించాను. అత్యంత శుభప్రదాయిని, కరుణామయి అయిన భగవతి యోగనిద్ర నా ప్రార్థనకు అనుగ్రహించి శ్రీ విష్ణువు యొక్క ప్రతి చర్మ రంధ్రము నుండి నిష్క్రమించి స్వర్గానికి చేరుకున్నది. తక్షణమే శ్రీ విష్ణువు యోగనిద్ర నుండి మేల్కొని మధుకైటప రాక్షసులతో నిర్విరామముగా 5000 సంవత్సరములు యుద్ధము చేసి తుదకి వారిని సంహరించినాడు. ఆదిమాయ అయిన దేవి ఒక్కచూపు మధుకైటబులకు భ్రమను, గందరగోళమును సృష్టించగా శ్రీ విష్ణువు తన తొడలను విశాలముగా చేసి ఆ తొడలపై రాక్షసులను సంహరించినాడు. అటు తర్వాత నేను శ్రీ విష్ణువు మాత్రమే ఉనికిలో ఉన్నాము. తర్వాత శ్రీ రుద్రుడు కూడా అదే ప్రదేశానికి చేరుకోగా మా ముగ్గురికి భగవతి ఆద్యశక్తి దర్శన భాగ్యం లభించినది.
తన్మయత్వంతో దేవిని మహోన్నతంగా స్తుతించి ప్రసన్నురాలని చేసుకున్నాము. దేవి యొక్క దివ్య స్వరము మాకు శ్రవణానందం కలిగించుట మా కర్ణములు చేసుకున్న మహద్భాగ్యంగా భావించాము. దేవి భగవతి ఆద్యశక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఈ విధముగా ఆదేశించును. సృష్టి స్థితి ప్రళయకారులైన మీరు ఇక మీ విధులను నిర్వర్తించాలి. రాక్షస సంహారం ముగిసినది. ఇక మీరు మీ లోకాలకు తిరిగి వెళ్ళి 4 ముఖ్య అంశములను సృష్టించవలెను. బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పసాగెను. సుమధురమైన ఆనందదాయకమైన భగవతి ఆద్యశక్తి స్వరము శ్రవణానందమును కలిగించినది. దేవిని ఈ విధముగా అభ్యర్థించాము. ఓ జగన్మాత, మా విధులను ఇతర కార్యములను ఏ విధంగా నిర్వర్తించవలనో దయచేసి తెలియచేయండి. సుదూరమైన భూమి ఎక్కడా కానరాకుంది, అంతా జలమయం. మా విధులకు అవసరమగు పంచభూతములు, వాటి తత్వాలు, వివిధ శక్తుల సూక్ష్మరూపాలు ఏమీయనూ ఉనికిలో లేవు. త్రిమూర్తులు తమ విధి నిర్వహణకు కలిగే అవరోధాలు, ఆటంకముల గురించి విన్నపించుకోగా చిరుమందహాసంతో భగవతి దేవి ఆలకించినది. తక్షణమే ఆకాశము నుండి ఒక దివ్య వాహనము ప్రత్యక్షమైనది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, భయము వలదు, రండి, ఈ రథములో ఆసీనులు కండి. నేను మీకు అద్భుతమైన సుందరమైన దృశ్యాలను చూపించబోతున్నాను అని దేవి ఆదేశించినది. అత్యంత గౌరవ మర్యాదలతో భగవతి దేవి ఆజ్ఞను అనుసరించి త్రిమూర్తులు మణిమాణిక్యాలు, ముత్యాల హారాలతో అలంకరించబడిన ఆ దివ్య వాహనమును అధిరోహించారు. ఆ దివ్య వాహనానికి వేలాడుతున్న చిరుగంటల సవ్వడి శ్రవణానందము కలిగించినది. ఆ దివ్య వాహనము ఇంద్రుని నివాసనమైన అమరావతిని తలపించుచున్నది. ఇంద్రియములు నిగ్రహించుకుని నిస్సంశయంతో దివ్య వాహనములో ఆసీనులైన మమ్మల్ని చూసిన జగన్మాత స్వశక్తితో వాహనము ఆకాశము దిశగా పయనింపచేసినది. ఆలోచనంత శరవేగముగా ఆ వాహనము పయనించి ఒక అపరిచిత ప్రదేశంలో ఆగినది. ఆ ప్రదేశమంతా ఫలభరితమైన అనేక వృక్షాలతో నిండి ఉన్నది. శ్రావ్యమైన కోకిల రాగాలతో ఆ ప్రదేశము ఆహ్లాదభరితముగానున్నది. సువిశాలమైన భూమి, ఎత్తైన సుందర పర్వతాలు, దట్టమైన అరణ్యాలు, ఉద్యానవనాలతో ఆ ప్రదేశము సుందరంగా ఉన్నది. అంతేకాక అనేక మంది స్త్రీ పురుషులు, పశుపక్షాదులు, పవిత్ర నదులు, చెరువులు, సరస్సులు, బావులు, కాలువలు, పచ్చిక నేల, జలపాతాలతో నిండి ఉన్న అది ఒక సుందర నగరము. నలుదిక్కల ఎత్తైన ప్రాకారాలు, అనేక సుందర భవనాలు, అనువైన ఒక ప్రదేశంలో యజ్ఞశాలతో అత్యంత అద్భుతంగా ఉన్న ఆ నగరం స్వర్గమని గుర్తించాము. ఆ నగర నివాసస్థులు దేవతల వలె తేజో సంపన్నులై వేటాడుతూ వినోదించుచున్నారు. వారిని వీక్షించుచు వాహనములో ఆసీనురాలైన భగవతి దేవిని కొనియాడుతున్నాము. అకస్మాత్తుగా ఆ వాహనం వేగం పుంజుకొని మరొక ప్రదేశంలో ఆగినది. అదొక సుందర నందనవనము. పారిజాత వృక్షపు నీడలో సురభి అనే గోవు సేద తీరుతున్నది. కొంత దూరములో ఇంద్రుని వాహనమైన ఐరావతమును దివ్య ఏనుగు ఉన్నది. 100 మంది అప్సరసలు, గంధర్వలు, యక్షులు, విద్యాధరులు ఆ పారిజాత నందనవనంలో సంచరిస్తూ పాడుతూ ఆనందిస్తున్నారు. అక్కడే దేవేంద్రుడు సతీ సమేతంగా వినోదిస్తున్నారు. వరుణు దేవుడు, సూర్యుడు, కుబేరుడు, యమధర్మరాజు, అగ్నిదేవుడు వారి వారి సింహాసనాల్లో ఆసీనులై ఉన్నారు. స్వర్గలోకాన్ని, అక్కడ దేవతలందరినీ కనులారా వీక్షించిన మేము పరమానందభరితులమయ్యాము. మేము చూస్తుండగానే పల్లకి దిగివచ్చి స్వర్గలోకాధిపతి అయిన దేవేంద్రుడు సభలో సుఖాసీనుడయ్యాడు. ఈ దృశ్యాలన్నీ మేము దివ్య వాహనము నుండే వీక్షించుచున్నాము. కొన్ని క్షణాల తర్వాత దివ్య వాహనము ఆకాశంలో పైకి పయనించి బ్రహ్మలోకములో నిలిచినది. దేవతలందరూ గౌరవ మర్యాదలతో బ్రహ్మదేవుని ఎదుట సమావేశమయ్యారు. అక్కడ సింహాసనం అధిష్ఠించిన బ్రహ్మను చూసి శ్రీ విష్ణువు, శ్రీ శివుడు ఆశ్చర్యచకితులయ్యారు. ఆ సభలో వేదాలు కూడా సాకార రూపం దాల్చి ఆసీనులై ఉన్నాయి. సాగరాలు, సముద్రాలు, నదులు, పర్వతాలు,
సర్పజాతి సమస్తము అక్కడ దర్శనమిచ్చాయి. శివ విష్ణువులు నా వంక చూసి, ఓ బ్రహ్మ, మనము చూస్తున్న ఈ చతుర్ముఖ బ్రహ్మ ఎవరు అని విస్మయంతో అడగగా, నాకు కూడా ఈ బ్రహ్మ ఎవరో నేను ఎవరినో ఏమీ అర్థం కావడం లేదు, అంతా అగమ్య గోచరంగా ఉన్నదని సమాధానమిచ్చాను. మరుక్షణమే దివ్య వాహనము దివికి ఏగి మరికొంత దూరము పయనించి కైలాస శిఖరంపై నిలిచినది. అక్కడ యక్షులందరూ సమావేశమై ఉన్నారు. అక్కడ ఒక నందనవనము బలభద్రక వృక్షాలతో, ఆ వృక్షాలపై రామచిలుకలు, కోకిలలు మంజునాదాలతో అత్యంత సుందరంగా ఉన్నాయి. వీణా మృదంగ నాదాలతో అక్కడ వీచే గాలి అంతా సంగీతమయమైనది. అప్పుడు ఒక భవనం నుండి వెలుపలకు వచ్చి నందివాహనంపై అధిరోహించిన త్రిలోచనుడైన శ్రీ శంకరుడు దర్శనమిచ్చారు. శిరస్సున నెలవంకను ధరించి వ్యాఘ్ర చర్మాంబరధారి, పంచముఖాలు 10 హస్తములతో శ్రీ శంకరుడు దర్శనమిచ్చాడు. శ్రీ గణేశుడు, శ్రీ కార్తికేయుడు శ్రీ శంకరునికి ఇరువైపులా అంగరక్షకుల వలె ఉండగా గణాలందరూ శంకరుణ్ణి స్తుతిస్తున్నారు. ఈ సుందర దృశ్యాన్ని తిలకించిన మేము అమితానందభరితులమయ్యాము. మరుక్షణమే కైలాసం వీడి దివ్య వాహనంలో వైకుంఠం చేరుకున్నాము. సకల సిరి సంపదలకు దేవత అయిన శ్రీ లక్ష్మీ నివాసమైన భవనము ఐశ్వర్యంతో వెలిగిపోతున్నది. ఓ నారద, మేము అక్కడ ఊహకందని ఐశ్వర్యము, సిరి సంపదలను చూసి విస్తుపోయాము. చతుర్భుజుడు పీతాంబర వస్త్రం ధరించి రత్న మాణిక్యాభరణములతో గరుడ వాహనంపై శ్రీ విష్ణువు అవిసే కుసుమము వలె దివ్య సౌందర్యంతో దర్శనమిచ్చారు. వైకుంఠంలో శ్రీ విష్ణువును చూసి మేము ముగ్గురము ఆశ్చర్యచకితులమయ్యాము. కొన్ని క్షణాల తర్వాత గాలి అంత శరవేగంతో దివ్య వాహనము ఆకాశంలోకి దూసుకెళ్ళినది. అక్కడ ఒక సుధాసాగరం కనపడినది. సాగర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఆ సాగరమంతా సమస్త జలచరాలతో నిండి ఉన్నది. ఆ సుధాసాగర నడుమ మందార పారిజాతాది దివ్య వృక్షాల రత్నకాంతులతో దేదీప్యమానముగా ప్రకాశించుచున్న ఒక ద్వీపము ఉన్నది. ఆ ద్వీపపు ఇసుక దివ్య కాంతులతో సుందరమైన తివాచీలు పరిచినట్టు ఉన్నది. అక్కడ ఉన్న ప్రాకారాలకు అద్భుతమైన కళాఖండాలు వేలాడుతున్నాయి. ముత్యాల మాలలు తీగల వలె అక్కడున్న స్తంభాలను అల్లుకున్నాయి. అశోక, వకుళ వృక్షాలు, సంపంగి, మొగలి పొదలు, సుగంధ పరిమళాలు వెదజల్లుతున్నాయి. శ్రావ్యమైన కోకిల రాగాలు, తుమ్మెదల జోంకారాలతో ఆ ద్వీపము శోభాయమానముగా ఆహ్లాదభరితముగానున్నది. ఆ ద్వీపం మధ్యలో అత్యంత సుందరమైన మృదువైన పట్టు వస్త్రములతో అలంకరించబడి ఉన్న ఒక సింహాసనం కలదు. ఆ సుందర సింహాసనం యొక్క 4 స్తంభాలకు మణిమాణిక్యాలు, ఆభరణాలు పొదగబడి ఉన్నాయి. వాహనం నుండి వీక్షిస్తున్న మాకు ఆ దృశ్యము అనేక వర్ణాల కాంతులు వెదజల్లుతూ ఇంద్రధనుస్సును తలపించినది. ఆ సింహాసనంపై రక్తాంబరధారిణి, రక్తవర్ణభూషధారిణి, రక్త చందన చర్చిత కాటుక దిద్దిన విశాలమైన నేత్రాలతో అత్యంత దివ్య తేజో సంపన్నురాలైన ఒక స్త్రీమూర్తి సుఖాసీనురాలై ఉన్నది. ఆ స్త్రీమూర్తి యొక్క దివ్య తేజస్సు 1000 సూర్యుల కాంతి వలె మిరుమిట్లు కొలుపుతున్నది. కోటి లక్ష్ముల సౌందర్యానికి మించిన అద్వితీయ సౌందర్యమూర్తి అయిన ఆ స్త్రీమూర్తియే శ్రీ భగవతి భువనేశ్వరి. పాశాంకుశధారిణియై వరదాభయహస్తాలతో సువర్ణ ఛత్రముతో అలంకరింపబడిన సింహాసనంపై వజ్ర వైఢూర్యాల మణిమాణిక్యాల ఆభరణభూషితరాలైన శ్రీ భగవతి భువనేశ్వరి అధిష్ఠించి ఉన్నది. అంతటి రాజసము, వైభవోపేతమైన దేవతను మేము ఇంతకు పూర్వము దర్శించుకోలేదు. భక్తులు హ్రీం దేవీ మంత్రం జపిస్తున్నారు. మరికొందరు దేవి పవిత్ర నామాలను స్తుతించుచున్నారు. దేవకన్యలు భువనేశ్వరి, మహేశ్వరి తదితర దేవీ నామాలపై ధ్యానించుచున్నారు. షట్కోణ దివ్య యంత్రముపై ఆసీనురాలైన భగవతి భువనేశ్వరి దేవి దర్శన భాగ్యంతో మేము పరవశంతో, తన్మయత్వంతో కన్నులార్పకుండా వీక్షిస్తూ మైమర్చిపోయాము. ఎవరి దివ్య తేజోమూర్తి? ఈమె నామమేమి? సహస్ర నయనములు, సహస్ర కరములు, సహస్ర వదనములు, సూర్యచంద్రుల తేజస్సుతో ప్రకాశిస్తున్న ఈ దేవతను గురించిన
వివరములేమియూ తెలియకున్నది. ఓ నారద, త్రిమూర్తులమైన మేము ఈ విధముగా సందేహించుచుండగా అప్పుడు శ్రీ విష్ణువు అంతర్గత జ్ఞానముతో ఆ ఈ అద్వితీయ సౌందర్యమూర్తి దివ్య తేజో సంపన్నరాలు సాక్షాత్ శ్రీదేవి జగదాంబిక అని వెల్లడించెను. శ్రీ విష్ణువు ఈ విధముగా వివరించసాగెను. ఈ దేవి మన అస్తిత్వానికి కారణభూతురాలైన మహాదేవి, నిర్మల విద్య, మహామాయ. ఈ దేవిలోనే సంపూర్ణ సృష్టి ఇమిడి ఉన్నది. ఈ దేవి అవ్యయ, నశించనిది, మార్పులేనిది. జ్ఞానవంతులు మరియు ధైర్యవంతులు మాత్రమే దేవిని పూజించగలరు. పిరికివారు మరియు మూర్ఖులు పూజించలేరు. దేవి యోగగమ్య, పరబ్రహ్మ యొక్క ఇచ్ఛాస్వరూపిణి, మూలశక్తి, నిత్య యవ్వన కాలాతీతురాలు, విశ్వగర్భ, వేదగర్భ, జగన్మాత, సదాశివ. దేవి కుడి నేత్రము సూర్యునికి ప్రతిరూపమై పగటిని సృష్టిస్తుంది. ఎడమ నేత్రము రాత్రిని సృష్టిస్తుంది. సువర్ణ కమలము వికసిస్తున్నట్టుగా ఉండే మూడో నేత్రము సంధ్యను సృష్టిస్తుంది. దేవి విశ్వయోని, విశ్వేశ్వరి, సర్వదేవతారాధనీయురాలు. దేవి ప్రళయకాలంలో సమస్త సృష్టిని ఉపసంహరించుకుంటుంది. ఈ అనంత విశ్వము దేవి స్వరూపము. ఓ బ్రహ్మ మహేశ్వరులారా, ఈ దేవి సర్వశక్తిమయి, సర్వబీజమయి, ప్రతి అణువులోని చలనశీలన శక్తి ఆదిశక్తి. ఆదిశక్తి సన్నిధిలో ఆమె స్వరూపాలైన ముక్కోటి దేవతామూర్తులు సర్వాలంకరణ భూషితులై ఆసీనురాలై ఉన్నారు. ఈ దేవతామూర్తులను కనులారా వీక్షించగలుగుతున్న మనము ధన్యులము. మహాయోగులకు, మహాదాతలకు, మహాతపస్సులకు, మహావిరక్తులకే తప్ప భవబంధాలలో కొట్టుమిట్టాడుతున్న వారికి భగవతి భువనేశ్వరి దర్శన భాగ్యము లభించదు. భువనేశ్వరి దేవి సమస్త సృష్టికి జీవనాధారము. సదాశివుని నిత్య సహచరిని ఆదిశక్తి సదాశివుని వినోదం కొరకు ఈ సృష్టి అనే లీలను రచించినది. సదాశివుడు సాక్షీభూతుడై వినోదించుచుండగా ఆదిశక్తి సర్వ జగత్తును సృష్టించినది. సృష్టికి దేవియే మూల కారణము, మూలశక్తి. అనంత విశ్వములోని అనేకత్వానికి ఆదిశక్తియే ఏకీకృత ఆధారము. ఓ బ్రహ్మ మహేశ్వరులారా, అలనాడు ప్రళయ సముద్రములో నేను దర్శించుకున్న దేవి ఈ భగవతి ఆదిశక్తియే. పసికందుగా వటపత్రములో శయనించి నా కాలి బొటనవేలిని చీకుతూ బాల్య క్రీడలతో వినోదిస్తున్న నాకు లాలిపాటలు పాడి ఉయ్యాలలూపిన ఆదిపరాశక్తి నిశ్చయముగా ఈ భగవతి ఆదిశక్తియే. దర్శనంతో పూర్వ అనుభవము జ్ఞప్తికి వచ్చినది. ఈ దేవియే విశ్వగర్భ, జగన్మాత. ఓ నారద, ఆదిశక్తి గురించి మాకు తెలిసిన జ్ఞానమును, మా అనుభవములను క్లుప్తముగా వివరించెదను. భక్తి శ్రద్ధలతో ఆలకించము అని బ్రహ్మదేవుడు వివరించసాగెను. జై శ్రీ మాతాజీ. దేవీ భాగవతం అధ్యాయం 3 భాగాలు 4, 5. దేవి పాదాల గోళ్లలో బ్రహ్మదేవుడు వీక్షించిన అత్యద్భుతమైన దృశ్యము, త్రిమూర్తులు దేవిని స్తుతించటము. బ్రహ్మదేవుడు నారదమునికి ఈ విధముగా వివరించసాగెను. నిర్భయంగా దేవి సన్నిధికి వెళ్ళి పాదాలకు సాష్టాంగ ప్రణామము చేసి స్తుతించదము. మహామాయ తప్పక కరుణించి వరములను ప్రసాదిస్తుంది. పరిచారికలు అనుమతించినచో ద్వారం వద్దనే నిలిచి స్తుతించదము అని శ్రీ విష్ణువు సూచించగా అందుకు మేము కూడా అంగీకరించి అమితానందంతో వాహనం దిగి ద్వారం వద్దకు చేరుకున్నాము. మహాదేవి చిరునవ్వుతో మా వంక దృష్టి సారించగానే మేము ముగ్గురము దివ్య సుందర రూపాలతో దివ్యాభరణ భూషితులమైన స్త్రీమూర్తులుగా మారిపోయాము. ఒకరినొకరు చూసుకుంటూ విస్మయంతో దేవి సన్నిధికి చేరుకున్నాము. దేవి ప్రేమ నిండిన చూపులను మాపై ప్రసరింపచేసినది. సాష్టాంగ ప్రణామము చేసి దేవి పాదాల చెంత నిలిచాము. రత్న మణిమాణిక్య విభూషితమై కోటి సూర్య కాంతితో ప్రకాశించే దేవి పాదపీఠమును తదేక దీక్షగా తిలకించాము. అక్కడ వేల మంది దేవకన్యలు దర్శనమిచ్చారు. వారిలో కొందరు
రక్తాంబరధారిణులు, మరికొందరివి నీలాంబరాలు, ఇంకొందరివి పీతాంబరాలు. అందరూ శుభప్రదంగా అలంకరించుకుని సుందర ఆభరణములను ధరించి ఉన్నారు. కొందరు దేవుని స్తుతించుచుండగా కొందరు నాట్యమాడుచున్నారు. మరికొందరు వీణలు, ఇతర వాద్యాలు పలికిస్తున్నారు. ఓ నారద, ఇప్పుడు నేనొక అత్యద్భుతమైన దృశ్యం వివరించదను. సంపూర్ణ చిత్తముతో భక్తి శ్రద్ధలతో ఆలకించుము. దేవి పాదములు అత్యంత మృదువుగా, సున్నితముగా, శ్వేతవర్ణములో తామర పువ్వుల వలె దర్శనమిచ్చాయి. దేవి పాదాల గోళ్ళు మెరుగుపెట్టిన దర్పణం వలె ప్రకాశించినవి. దేవి పాదాల గోళ్లలో మేము సమస్త చరాచర బ్రహ్మాండములను, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వాయువు, అగ్ని, యముడు, సూర్యచంద్రులు, వరుణుడు, కుబేరుడు, ఇంద్రుడు, పర్వతాలు, నదులు, సముద్రాలు, గంధర్వలు, అప్సరసలు, విశ్వవసువులు, చిత్రకేతుడు, శ్వేతకేతుడు, చిత్రాంగదుడు, నారదుడు, తుంబరుడు, ఆహా ఊహోలు, అశ్వనీ కుమారులు, వసువులు, పితృదేవతలు, ఆదిశేషుడు, నాగ కిన్నెర కింపు పురుష యక్ష రాక్షసులు, బ్రహ్మలోకము, వైకుంఠము, కైలాసము, వీటి అన్నిటితో పాటు నేను ఉద్భవించిన కమలము, ఆ కమలములో చతుర్ముఖుడైన శ్రీ బ్రహ్మ, ఆదిశేషునిపై పవళించిన శ్రీ విష్ణువు, మధుకైటభ రాక్షసులందరూ దేవి పాదాల గోళ్లలో దర్శనమిచ్చారు. బ్రహ్మదేవుడు ఈ విధముగా చెప్పసాగెను. దేవి భగవతి పవిత్ర పాదపద్మాల నఖములలో అంతటి అత్యద్భుత దృశ్యమున గావించిన మేము ధన్యులము. అది మాకు లభించిన మహద్భాగ్యము అని భావించుచు మేము ముగ్గురము అమితానందభరితులమయ్యాము. పరం పూజ్యరాలు సర్వసృష్టికర్త అయిన జగన్మాతను భక్తి శ్రద్ధలతో నిత్యము ఆరాధించుచు 100 సంవత్సరములు దేవి సన్నిధిలో ఉండిపోయాము. దేవకన్యలందరూ మాతో ప్రేమపూర్వకంగా, స్నేహపూర్వకంగా మెలిగారు. సుందర స్త్రీ రూపములో ఉన్న శ్రీ విష్ణువు ఈ విధముగా భగవతి భువనేశ్వరి దేవిని స్తుతించటం ఆరంభించెను. ఓ జగన్మాత, సర్వ సృష్టికర్తి, పరబ్రహ్మ స్వరూపిణి అయిన భగవతి ప్రకృతీదేవికి ప్రణమిల్లుతున్నాను. ప్రకృతి పురుష ఆధారితమైన సర్వజగత్తు మీ నుండే ఉద్భవించినది. ఓ శుభప్రదాయిని, వరప్రదాయిని, సిద్ధివృద్ధి స్వరూపిణి నమోస్తుతే. సచ్చిదానంద స్వరూపిణి నమోస్తుతే. సర్వానందమయి, ఆనందాతీత, సర్వజ్ఞానమయి, జ్ఞానాతీత, పరబ్రహ్మస్వరూపిణి, మహామాయ, పంచభూత నిర్మితమైన ఈ సమస్త విశ్వమే నీవైన విశ్వాతీత నమోస్తుతే. వేదగర్భ, వేదాతీత, సమస్త సృష్టి నీలోనే ఇమిడి ఉన్నది. నిర్మల జ్ఞానానికి మూలాధారమైన ఓ భువనేశ్వరి నమోస్తుతే. ఓ జగన్మాత, ఈ విశ్వము నీవు సృష్టించిన క్రీడ, ఈ సమస్త సృష్టి నీవు రచించిన లీల. ఓ మహామాయ, పంచభూతాలు మీ స్వరూపు నుండే ఉద్భవించినవి. ఆత్మజ్ఞానులలో జ్ఞానజ్యోతివై ప్రకాశించదవు. ఆత్మజ్ఞానులకు జ్ఞాన సంపదను ప్రసాదించదవు. ఓ శుభప్రదాయిని నమోస్తుతే. ఓ మహాదేవి, దైత్య దానవుల ముకుటాలలోని మణిమాణిక్యాలు మీ పవిత్ర పాదపద్మములను ఎల్లప్పుడూ స్పృశించుచున్నవి. దయచేసి మా ప్రార్థనలు స్వీకరించుము. ఓ జగన్మాత, దివ్య జ్ఞానానుభూతితో మీరే సమస్త సృష్టికి మూలాధారమని గుర్తించినాను. ఈ సృష్టి యొక్క సంభవము, లయము మీ యొక్క ఇచ్ఛానుసారము జరుగుచున్నది. ఈ సమస్త సృష్టి మీ ఉనికికి ప్రతీక. చరాచర జీవములకు మీ శక్తినే ఆధారము. మీ శక్తి లేనిచో జీవము లేదు. అమ్మా, మీ శక్తి లేనిచో భగవంతుడు కూడా సృష్టి, స్థితి, లయ కార్యములు నిర్వర్తించలేడని జ్ఞానులు వెల్లడించి ఉన్నారు. ఈ సృష్టిని పరిరక్షించడంలో నిత్యము నిమగ్నమై ఉన్నావు. మీ నుండి ఆవిర్భవించిన ఈ సృష్టి మీలోనే లయమవుతున్నది. ఓ మహాదేవి, మీ యొక్క మహత్యము, వైభవము వర్ణింపనలవ కానివి. అమ్మా, మధుకైటభ రాక్షసుల బారి నుండి నన్ను రక్షించావు. మణిద్వీప అద్వితీయ సౌందర్యము మరియు అనేక కోట్ల అత్యద్భుత దృశ్యాల దర్శన భాగ్యము మాకు ప్రసాదించినావు. ఓ దయామయి జగన్మాత, బ్రహ్మ విష్ణు మహేశ్వరులమైన మాకు సైతము మీ మహత్యము
ఊహాతీతముగా ఉన్నది. ఇక సామాన్య మానవులు ఏ విధముగా మిమ్మలను తెలుసుకున్నట్టుకు ప్రయత్నించెదరు? ఓ జగన్మాత, మీ పవిత్ర పాదపద్మముల నఖములలో సమస్త సృష్టిని దర్శించుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించినందులకు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఓ దేవి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మరో విశ్వములో దర్శించుకున్న మేము మీ యొక్క అనంత సృష్టి మా ఊహకందనదని గ్రహించినాము. అమ్మా, మీ పవిత్ర పాదపద్మాలకు సాష్టాంగపడి నమస్కరించి యాచిస్తున్నాను. మీ దివ్య రూపము నిత్యము మా హృదయములలో కొలువై ఉండునట్టు, మీ దివ్య నామము నిత్యము మా పెదవుల స్మరించినట్టు, మా నేత్రములు నిత్యము మీ పవిత్ర పాదములను దర్శించుకునే మహాభాగ్యాన్ని అనుగ్రహించుము. అమ్మా, నేను మీ సేవకుడును, నీవే నా ఆరాధ్య దైవము. మన మధ్యనున్నది తల్లి కుమారుల అనుబంధము. చిరకాలము ఈ బంధము కొనసాగునట్టు వరమును ప్రసాదించుము తల్లి. ఓ దయామయి, నీవు సర్వజ్ఞానివి. జ్ఞానానికి మూలమైన నీకు నేనేమి నివేదించుకోగలను? నాకు ఏది యుక్తియో అదే ప్రసాదించుము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులమైన మేము సృష్టి స్థితి లయకారులమని ప్రసిద్ధి చెందాము. కానీ సత్యం ఏమిటంటే మీ శక్తి వల్లనే మేము మా విధులు నిర్వర్తించగలుగుతున్నాము. ఓ గిరిరాజనందని జగన్మాతవు, నీవే సృష్టికర్త, విశ్వానికి ఆధారము. సూర్యుడు ప్రకాశించున్నది కూడా మీ యొక్క ప్రభతోనే. ఓ నిర్మల స్వరూపిణి, ఈ విశ్వానికి శక్తి ప్రదాతవు నీవు. బ్రహ్మ విష్ణులు మహేశ్వరులమైన మా ఉనికి మీ ఇచ్చ వల్లనే సాధ్యమైనది. మీ ప్రభావంతో జన్మించినందున మేము అనిత్యులము. కేవలం నీవు మాత్రమే నిత్యవు, శాశ్వతము, సనాతనము. జ్ఞానులలోని జ్ఞానానివి నీవు, శక్తిమంతులలోని శక్తివి నీవు. నీవే సౌందర్యము, ప్రకాశము, కీర్తి, నిష్కలంకమైన తేజస్సు నీవు. ఆనందప్రదాయిని, మోక్షప్రదాయిని, కర్మలకు అతీతురాలవు. దయామయి, కరుణామయి. వేదాలు మంత్రాలు మీలోనే ఇమిడి ఉన్నాయి. గాయత్రివి నీవు. సమస్త సృష్టిలో వ్యాపించి ఉన్న జీవశక్తివి నీవు. ఓంకారానివి నీవు. దేవతల కొరకు వేదాలను సృష్టించావు. నీ చేత సృష్టించబడిన చరాచర జీవులు సముద్రపు తరంగాల వలె అనిత్యము. సృష్టికర్త ద్వారానే ఇవన్నీ వ్యక్తీకరణమవుతున్నాయి. గుణాతీతమైన శుద్ధ చేతనాశక్తివి నీవు. ప్రతి అణువులోనూ చైతన్యము, చలనశీల శక్తివి నీవు. ఓ దేవి, నీవే జ్ఞానస్వరూపిణి, నిర్మల విద్యవు. నీ రూపము అత్యంత ఆనందదాయకము, ఆహ్లాదభరితము, సర్వవాంఛా ఫలసిద్ధిప్రదాయిని అయిన ఓ జగన్మాత, నా శతకోటి పాదాభివందనములు స్వీకరించుము. బ్రహ్మదేవుడు ఈ విధముగా చెప్పసాగెను. శ్రీ విష్ణువు ఈ విధముగా ఆదిశక్తిని స్తుతిస్తూ తన్మయత్వంతో మౌనంగా ఉండిపోయెను. తరువాత మంగళకరుడైన శ్రీ శంకరుడు దేవి పాదపద్మముల చెంత చేరి ఈ విధంగా స్తుతించడం ఆరంభించెను. ఓ దేవి, బ్రహ్మ విష్ణువులు మీ ప్రభావంతో జన్మించినట్లే నేను కూడా అంతే కదా. మేము ముగ్గురము మీ పుత్రులము. అమ్మా, నీవు ఎంతో సృజనాత్మకతతో, నైపుణ్యముతో ఈ సృష్టిని రచించినావు. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, బుద్ధి, మనస్సు, అహంకారము అన్నీ కూడా మీ యొక్క సృష్టినే. అమ్మా, త్రిమూర్తులమైన మేము మీ శక్తితోనే సృష్టి స్థితి లయకార్యములను నిర్వర్తించగలుగుతున్నాము. అమ్మా, కొన్ని సిద్ధాంతాలతో పంచభూతాలే సృష్టికి మూలము అన్న రూపకల్పన జరిగినది. కానీ సృష్టికి మూలమైన పంచభూతాల సృష్టికర్తవే నీవు తల్లి. నీవే పరమ సృష్టికర్త. అఖిలము నీ నుండే ఉద్భవించినది. నీ నుండి ఉద్భవించినదేది ఉనికిలో లేనట్టే. అమ్మా, త్రిమూర్తులమైన మేము కూడా మీ సృష్టియే కదా. ప్రళయకాలంలో అతిరౌద్ర రూపధారిణివై సమస్త సృష్టిని నీలో లయము చేసుకుంటావు. తర్వాత నీవే అతి సౌమ్య రూపధారిణివై శాంతిని, ఆనందాన్ని ప్రసాదిస్తావు. సృష్టి కర్తృత్వం కొరకు సత్వ, తమో, రజో గుణాల రూపాలను ధరించినావు. ఈ 3 గుణాలనే త్రిమూర్తులమైన మాకు ప్రధాన బాధ్యతలుగా అప్పగించినావు. ఈ సృష్టికి నీవే కారణము, నీవే మూలము, నీవే పరిణామము.
అమ్మ, దివ్య వాహనములో సంచరిస్తున్నప్పుడు అసంఖ్యాకమైన భువనాలు దర్శించుకున్నాము. ఓ భవానీ, దయచేసి వాటి సృష్టికర్త ఎవరో మాకు తెలియచేయండి. సృష్టి, స్థితి, లయకారములకు నీవే నిత్య సూత్రధారివి. మీ పవిత్ర పాదపద్మములపై ధూళికణం వలె స్థిరపడాలన్నదే నా యొక్క శుద్ధ ఇచ్ఛ. అంతకు మించి ముల్లోకాలలో ఏ వస్తువు మీద నాకు వ్యామోహము లేదు. అమ్మా, మీ సన్నిధిని వీడి ఎవరైనా రాజ్యాన్ని కోరుకుంటారా? మీ సన్నిధిలో లేని ఒక్కో క్షణం ఒక్కో యుగము వంటిది. నిత్యము ప్రార్థనలు, ధ్యానములో నిమగ్నమై ఉండి మీ పవిత్ర పాదపద్మముల ఆరాధన విస్మరించిన వారిలో ఖచ్చితంగా బ్రహ్మజ్ఞానము లోపించియున్నది. వీరందరూ భక్తి విశ్వాసాలతో దైవారాధన చేస్తూ ప్రతిఫలాల్ని లెక్కించుకుంటూ అత్యున్నత ఆశీర్వాదమైన మోక్షమును కోల్పోతున్నారు. మీ పవిత్ర పాదపద్మాల ధూళిని ఆరాధించినంతనే మోక్షము సత్వరమే లభించును. దేవిని ఆరాధించకుండా ప్రార్థనలు, తపస్సులతో, త్యాగాలతో జీవితకాలం గడిపేవారు భవసాగర మాయ నుండి, జనన మరణ కాలచక్రం నుండి విముక్తి పొందలేరు. ఓ దేవి, మా యందు దయ ఉంచి అంతిమ ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించే రహస్య మంత్రాన్ని మాకు ఉపదేశించండి. ఆ మహామంత్రాన్ని జపించడము మరియు ధ్యానించడం ద్వారా మాకు నిరానందం కలుగుతుంది. మీ పవిత్ర పాదపద్మలను చేరుకుని మోక్షం లభిస్తుంది. బ్రహ్మదేవుడి ఈ విధముగా చెప్పసాగెను. పరమశివుడి ప్రార్థనలకు మిక్కిలి ప్రసన్నురాలైన దేవి నవాక్షరముల అత్యంత రహస్య మంత్రమును ఉపదేశించినది. ఆ మంత్రోపదేశము శ్రీ మహాదేవుడికి లభించిన అత్యంత గొప్ప వరము. దేవికి ప్రణమిల్లి దేవి సన్నిధిలో ఆసీనుడై మహాదేవుడు మహామంత్రముతో పాటు బీజమంత్రాన్ని కూడా జపించెను. మంత్ర జపములో నిమగ్నమై ఉన్న మహాదేవుణ్ణి చూసి నేను కూడా దేవికి సాష్టాంగ ప్రణామం చేసి ఈ విధంగా స్తుతించాను. ఓ జగన్మాత, ఈ సృష్టి యొక్క స్వచ్ఛమైన స్వరూపము నీవు. నీ గుణగుణాలను బ్రహ్మ రచించిన వేదాలు సైతం వల్లించలేవు. సాధారణ ప్రయోజనాల కొరకు దేవిని స్తుతించడం ఉత్తమము కాదు. యాగాలలో పూజించే స్వాహా స్వరూపిణివి నీవే. ముల్లోకాలలో నీకు తెలియని విషయమేమీ లేదు. ఇంతకాలము నేనే సృష్టికర్తను, నాకన్నా సమర్థులెవరూ లేరన్న అహంకారంతో, అసత్య భావనతో మెలిగాను. నైవేద్యాలు, సమర్పణలు, కృతజ్ఞతలు స్వీకరించే అర్హత కలిగిన ఏకైక దేవునిగా అవివేకంతో, అహంకారంతో మెలిగాను. ఈరోజు మీ పవిత్ర పాదపద్మముల ధూళిని స్వీకరించగలిగాను. ఇది నాకు లభించిన అత్యున్నతమైన వరము. అమ్మా, మీ దయతో అనంతమైన శుద్ధమైన జ్ఞానాన్ని పొందాను. ఈ విశ్వానికి భయాందోళనల నుండి విముక్తిని ప్రసాదించు తల్లి. నేను మీ అత్యంత విధేయుడైన సేవకుడును. నన్ను రక్షించుము. మీ గురించి సత్యము తెలియని అజ్ఞానులు నన్ను దేవునిగా భావించి యజ్ఞయాగాలు నిర్వహిస్తున్నారు. అమ్మా, నీవు అప్రమేయవు, సర్వవ్యాపినవు, ఊహాతీతమైన మహామాయా స్వరూపిణివి. నన్ను సృష్టించి సృష్టికర్తగా చేసి నా చేత 4 రకముల జీవరాశులను సృష్టింపచేశావు. అండము, పిండము, వేడి మరియు తేమ భూమి నిండే జన్మించినవి. ఓ ఆదిమాయ, ఈ సృష్టి అంతా కేవలం నా యొక్క జ్ఞానంతోనే సృష్టింపబడినదనే అహంభావంతో ఇంతకాలము మెలిగాను. దయచేసి నన్ను మన్నించుము తల్లి. మోక్ష ప్రాప్తి కొరకు అష్టాంగ యోగ సాధన నిర్విరామముగా చేసిన వారు కేవలం బుద్ధి చాతుర్యం మాత్రమే సాధించగలిగారు. అమ్మా, అట్టి వారికి శుద్ధ ఇచ్ఛతో అత్యంత పవిత్రమైన మీ నామస్మరణ చేసినంతనే మోక్షం సిద్ధిస్తుందన్న సత్యము తెలియక అజ్ఞానముతో ఉన్నారు. ఓ భవానీ, శివ విష్ణువులు ఆదిపురుషులు. వీరిరువురికి మీ మహత్యం గురించిన జ్ఞానము, అనుభవమూ కలదు. మీరే ఈ సర్వ జగత్తును సృష్టించి ఉన్నారు. మీ ఒక్క చూపుతో 4 రకముల జీవరాశులు ఆవిర్భవించాయి. కానీ నీవు రచించిన సృష్టి అనే లీలలో నన్ను పాత్రునం చేసి సృష్టికర్తగా నియమించినావు. అమ్మా, మీరు ఏ విధముగా ఉనికిలోకి వచ్చారన్నది నిగూఢ రహస్యము. ఈ సర్వ జగత్తులోనే ఎవరూ కూడా కనీ విని ఎరుగరు. పరామయినివి నీవు, ఏకాకినివి నీవు, నిరాధార, నిర్వికార, నిరంతర, అనంతమూర్తివి నీవు తల్లి. మీ శక్తి చేతనే బ్రహ్మ అయిన నేను సృష్టికర్తగా, విష్ణువు స్థితికారునుగా, రుద్రుడు లయకారునుగా మా విధులను నిర్వర్తించగలుగుతున్నాము. మీ శక్తి లేనిచో
మేము నిష్ప్రయోజకులము. ఈ సృష్టి అద్వితీయమైనది, వైవిధ్యభరితమైనది. అజ్ఞానులు, మూర్ఖులు మాత్రమే అనేక సందేహాలతో వివాదాస్పదమవుతారు. శ్రీ విష్ణువు అకర్త, అనీహుడు, అనుపాదిహి, సదా సృష్టి అనే మీ దివ్య లీలను పరిరక్షించడంలో నిమగ్నమైనాడు. ఆకార నిరాకార జీవులకు నీవే ఆధారము, నీవే ఆది, నీవే అంతము. ఈ విశ్వములోని ద్వంద్వత్వానికి నీవే ఏకీకృత ఆధారము. ఓ జగన్మాత, మిమ్మలను సంపూర్ణముగా అర్థం చేసుకునే శక్తి నాకు లేదు. మీరు స్త్రీయా పురుషుడా అన్న సందేహం కూడా కలుగుచున్నది. దయచేసి ఈ నిగూఢ రహస్యాలను తెలియచేసి నాకు విముక్తిని ప్రసాదించండి ఓ దయామయి అని బ్రహ్మదేవుడు వేడుకున్నాడు. అధ్యాయం 3 భాగము 6. శ్రీ భగవతి జగదాంబిక త్రిమూర్తులకు శక్తులను ప్రసాదించి విధి నిర్వహణ బాధ్యతలను అప్పగించి తన స్వరూపమును వివరించుట. బ్రహ్మదేవుడు జ్ఞానబోధ చెయ్యమని భగవతి జగదాంబికను వేడుకోగా మహాదేవి ఈ విధముగా సుమధుర స్వరంతో సమాధానమిచ్చెను. నేనే బ్రహ్మ, బ్రహ్మనే నేను. బ్రహ్మ నేను ఏకమే. మా ఇరువురి మధ్య అణువంత వ్యత్యాసము కూడా లేదు. కేవలం మాయతో కమ్ముకుని ఉన్న బుద్ధి మాత్రమే మా ఇరువురిలో భేదం ఉందని భావిస్తుంది. కానీ జ్ఞానులు ఎవరైతే మా మధ్యనున్న సూక్ష్మ అంతరాన్ని గుర్తిస్తారో వారు నిస్సంశయంగా సంసార బంధాల నుండి విముక్తిని పొందుతారు. బ్రహ్మ ఎప్పుడూ ఏకమే. సృష్టిని సృజించుట కొరకు మాత్రమే దైత్వాన్ని పొందుతాడు. అందుచేతనే అందరికీ భగవంతుడు వేరు, ఈ సృష్టి వేరు అన్న ద్వైత భావన కలుగుతుంది. కాంతి ఒక్కటే కానీ వివిధ రకాల దీపాలు వివిధ రకాలుగా కాంతిని వెదజల్లుతాయి. ఏదైనా ఒక వస్తువును వివిధ రకాల అద్దాలలో చూసినప్పుడు వివిధ రకాలుగా ప్రతిబింబిస్తుంది. అదేవిధంగా బ్రహ్మ కూడా నా ప్రతిబింబంగా సృష్టికర్తగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సృష్టి అనే కార్యసాధన కొరకే ద్వంద్వత్వము సంభవించినది. సృష్టి ఉపసంహార సమయంలో సర్వము నాలో ఏకమవుతుంది. ఈ సృష్టిలో నేను కానిది ఏమీయూ లేదు. బుద్ధి, సిద్ధి, శ్రేయస్సు, సంతృప్తి, కీర్తి, స్మృతి, భక్తి, శ్రద్ధ, వివేకము, మేధ, దయ, లజ్జ, వినయ, విధేయతలు, ఆకలి, దప్పిక, వాంఛ, క్షమ, శాంతి, కాంతి, ఓర్పు, కోరిక, నిద్ర, మెలకువ, సోమరితనం, వృద్ధాప్యము, యవ్వనం, జ్ఞానము, అజ్ఞానము, శక్తి, అశక్తి, మజ్జ, చర్మము, దృష్టి, సత్యము, అసత్యము, భ్రమ, భ్రాంతి, పదార్థము, వాణి లేదా ధ్వని, పరవాణి, పశ్యంతి, మధ్యమ, వైఖరి, మూడు నాడులు సమస్తమును నేనే. ఓ బ్రహ్మ, నేను కానిది ఏమీయూ లేదు. సర్వమే వాహం, సర్వస్వము నేనే. ఈ సృష్టి అంతా నేను వ్యాపించి ఉన్నాను. సర్వదేవీ దేవతల రూపాలలో ఉన్నది నేనే. ఇదే పరమసత్యము, ఆది పరాశక్తి స్వరూపము, నా సర్వశక్తివంతమైన స్వరూపము. ప్రతి అణువులలోని చలనశీల శక్తిని నేనే. గౌరీ, బ్రాహ్మి, రౌద్రి, వారాహి, వైష్ణవి, శివ, వారుణి, కౌబేరి, నారసింహి, వాసవి ఈ శక్తి రూపాలు నేనే. వివిధ కార్యములను నిర్వర్తించడానికి వివిధ రూపాలను ధరిస్తాను. అందరిలోనూ నేనే ఉండి అందరినీ నిమిత్త మాత్రలను చేసి నా శక్తి ద్వారా కార్యాలు నిర్వహిస్తాను. నీటిలోని చల్లదనం, అగ్నిలోని వెచ్చదనం, సూర్యునిలో తేజస్సు, చంద్రునిలోని మంచును నేనే. ఓ బ్రహ్మ, నీకు నేను ఒక పరమసత్యం చెబుతాను విను. నా శక్తి లేనిచో జీవులలో స్పందన, చలనము ఉండదు. శంకరుడైనా సరే నా శక్తి లేనిచో రాక్షసులను సంహరించలేడు. మానవ శరీరము నుండి నా శక్తిని ఉపసంహరించుకుంటే నిర్జీవులవుతారు, శక్తిహీనులవుతారు. కావున సమస్త కార్యకలాపాలకు నా శక్తినే మూలము. సృష్టికర్తగా నీవు చేసే ప్రతి కార్యానికి నా శక్తిని అందిస్తున్నాను. తద్వారా నీవు ఈ జగత్తుని సృష్టించగలిగినావు. అదే విధముగా విష్ణువు, శంకరుడు, ఇంద్రుడు, అగ్ని, సూర్యచంద్రులు, యముడు, త్వష్టుడు, వర్ణుడు, పవనుడు అందరూ నా శక్తితోనే వారి వారి విధులను నిర్వహిస్తున్నారు. భూమి అంతా నా శక్తి వ్యాపించి ఉండటం చేతనే
స్థిరముగా ఉండి జీవరాశులకు ఆధారమైనది. నా శక్తి లేనిచో భూమి మీద జీవము ఉండదు. ఆదిశేషుడు, కశ్యపుడు, అష్టదిగ్గజములలోని శక్తిని నేనే. పంచభూతాలు నా ఇచ్ఛానుసారంగానే వ్యవహరిస్తాయి. నా ఇచ్ఛానుసారం పంచభూతాలను స్తంభింపచేయగలను. సమస్తము కేవలము నా ఇచ్ఛ వలనే సంభవమైనది. ఓ బ్రహ్మ, నా శక్తి లేనిచో సమస్త జీవరాశులు నిర్జీవమవుతాయి. నా శక్తి లేకుండా ఎవరైనా ఏదైనా సాధించగలరనుకుంటే అది కేవలము అజ్ఞానము, అవివేకము. నిండు మట్టి కుండకు పగిలి తునాతునకములైన మట్టి చెక్కలకు ఎంత వ్యత్యాసము కలదో, సజీవ శరీరానికి నా శక్తి లేని నిర్జీవ శరీరానికి కూడా అంతే వ్యత్యాసం కలదు. ఓ బ్రహ్మ, అంతా జలమయము. సృష్టి ఎంత చెయ్యగలను అనే కదా నీ సందేహము. భూమి కానరానుంది అంటే ప్రతి అణువు పరమాణువు కూడా అంతరించిపోయాయి అని అర్థము. ఈ శరీరాలు నశించిన జీవుడు ఒక్కడున్నాడని, అదియే ఆత్మ అని తెలుసుకో. నీకు మహాతత్వమైన ఈ ఆత్మ అనే బీజాన్ని వరముగా ప్రసాదిస్తున్నాను, స్వీకరించుము. ఈ బీజము నుండి అహంకారం ఉద్భవిస్తుంది. తర్వాత నీవు సమస్త జీవరాశులను సృష్టించవచ్చును. ఇక నీవు వెళ్ళి నీ నివాసము ఏర్పరచుకుని నేను నీకు అప్పగించిన విధులను నిర్వహించుము. ఓ బ్రహ్మ, సృష్టి కార్యము నిర్వహించడానికి శ్రీ మహాసరస్వతిని నీకు శక్తి రూపునిగా ప్రసాదిస్తున్నాను. శ్రీ మహాసరస్వతి రజోగుణవతి, శ్వేతాంబరధారిణి, అపురూప సౌందర్యవతి, శ్వేతవర్ణ దివ్యాభరణ భూషితమై శ్వేత పద్మములో ఆసీనురాలై దర్శనమిచ్చినది. శ్రీ మహాసరస్వతిని నీ నిత్య సహచారిణిగా స్వీకరించి నా శక్తిలో భాగముగా పరిగణించి ఎల్లప్పుడూ గౌరవ మర్యాదలతో మెలుగుము. ఆమె పట్ల ఎటువంటి అగౌరవము, నిర్లక్ష్యము తగదు. అది అవాంఛనీయము. శ్రీ మహాసరస్వతితో నీవు సత్యలోకానికి వెళ్ళి నేను ప్రసాదించిన బీజము నుండి చతుర్విధ సృష్టిని కావించు. ప్రతి జీవి ఉనికికి ఈ బీజముతో పాటు జీవశ్వాస, శరీరము, చేతనము కూడా అవసరము. ఇంతకు పూర్వము నీవు ఏ విధంగా సృష్టించి ఉన్నావో అదేవిధంగా ఇప్పుడు కూడా సృష్టి రచన ఆరంభించుము. నీవు తలపెట్టిన ఈ చరాచర జీవుల సృష్టి కార్యము కాలము, కారణము, వృత్తి, ప్రకృతి, స్వభావము, గుణాలు, యోగ్యత అను వివిధ అంశాలకు అనుగుణంగా జరగాలి. సత్వగుణోపేతుడైన శ్రీ విష్ణువు నీకు అత్యంత మహనీయుడు, పూజనీయుడు. ధర్మము క్షీణించి అధర్మం ప్రబలనప్పుడల్లా శ్రీ విష్ణువు భువిలోకాన్ని, దివిలోకాన్ని ఒక మహాపురుషుని అవతారం దాల్చి దుష్ట సంహారం కావించును. మహాశక్తివంతుడైన శ్రీ శంకరుడు కూడా నీకు ఎల్లవేళలా సహాయకునిగా ఉంటాడు. ప్రథమముగా నీవు సకల దేవతలను సృష్టించు. తరువాత మానవజాతిని సృష్టించు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు భక్తి శ్రద్ధలతో యజ్ఞయాగాదులు నిర్వహించి దేవతలను సంతృప్తిపరుస్తారు. ఈ యజ్ఞయాగాదులలో అమూల్యమైన బహుమతులు దక్షిణ రూపంలో సమర్పించుకుంటారు. యజ్ఞయాగాదులన్నింటా పవిత్రమైన నా నామాలు భక్తి శ్రద్ధలతో ఉచ్చరింపబడతాయి. ఈ విధముగా నన్ను ఆరాధించినచో సమస్త దేవతలు మిక్కిలి ప్రసన్నులై ఆశీర్వదిస్తారు. ప్రతి పూజలో శ్రీ శంకరుని కూడా తప్పకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. దేవతలను, రాక్షసులు మరియు ఇతర దుష్టశక్తుల భయభ్రాంతులకు గురిచేసి పీడించినప్పుడు వారాహి, వైష్ణవి, గౌరీ, నారసింహి, శివ ఇంకా అనేక రూపాలలో నా శక్తుల ఆవిర్భవించి దుష్ట సంహారం కావిస్తాయి. ఓ బ్రహ్మ, నేను వరముగా ప్రసాదించిన బీజము మరియు అత్యంత మహిమాన్వితమైన నవాక్షర మంత్రము నిరానందాన్ని, ముక్తిని ప్రసాదిస్తాయి. సంపూర్ణ నిర్మల చిత్తముతో అంతర్ముఖ ధ్యాన స్థితిలో ఈ మంత్రాన్ని తదేక దీక్షతో పఠించి సృష్టి రచనను ఆరంభించుము. ఈ నవాక్షర మంత్రమే అత్యున్నతమైన మంత్రముగా గుర్తించి నిరంతరము హృదయములో ధ్యానిస్తూ ఈ సృష్టి రచనను నిర్విఘ్నముగా, పరిపూర్ణముగా పూర్తి చేయము. ఈ విధముగా నన్ను ఆదేశించిన తర్వాత శ్రీ భగవతి ఆదిశక్తి శ్రీ విష్ణువును కూడా ఈ విధముగా ఆజ్ఞాపించెను. ఓ విష్ణు, అత్యంత శుభప్రదాయిని, దయామయి, సర్వవాంఛా ఫలసిద్ధి ప్రదాయిని,
అపురూప సౌందర్యవతి అయిన శ్రీ మహాలక్ష్మిని నీకు సహధర్మచారిణిగా ప్రసాదిస్తున్నాను. అత్యంత గౌరవ మర్యాదలతో శ్రీ మహాలక్ష్మిని నీ వక్షస్థలంపై ధరించి శ్రీ లక్ష్మీనారాయణుడిగా ప్రఖ్యాతిగాంచము. ఎన్నడూ నా శక్తి అయిన శ్రీ మహాలక్ష్మిని అగౌరవపరచకము అని శ్రీ విష్ణువుని హెచ్చరించినది. సమస్త దేవీ దేవతలను ఆరాధించి ప్రసన్నం చేసుకుని ఆశీర్వాదములు పొందుట కొరకు వివిధ రకముల పూజా విధానములను యజ్ఞయాగాదులను నిర్ణయించినాను. ఈ పూజల యజ్ఞయాగాదులు సమర్పణలన్నీ త్రిమూర్తులైన మీరు స్వీకరించి ఆనందించుము. త్రిమూర్తులైన మీరు సమస్త దేవీ దేవతలు నా నుండే వ్యక్తమైనారు. అందుచేతనే నిస్సందేహముగా దేవీ దేవతలందరూ గౌరవ మర్యాదలకు యజ్ఞ యాగాదుల సమర్పణలు స్వీకరించుటకు అర్హులు. కేవలము అజ్ఞానులు మూర్ఖులు మాత్రమే ఈ దేవీ దేవతలలో వ్యత్యాసము ఉందని భావించి నరకానికి చేరువకుదురు. త్రిమూర్తులు ముగ్గురు ఏకమే. వీరిలో భేదమన్నది భావించిన వారికి నరకమే గతి. ఓ విష్ణు, త్రిగుణములలో ఉన్న భేదాన్ని నీకు స్పష్టంగా వివరించదను. నీది అతి ముఖ్యమైన సత్వగుణము. నీలో రజో తమో గుణాలు అప్రథమముగా ఉంటాయి. పరిణామ క్రమములో నీలో సత్వగుణము ప్రధానమవుతుంది. శ్రీ మహాలక్ష్మి సమేతముగా ఈ వైవిధ్యమైన సృష్టి కార్యమును నీవు రజోగుణ సహాయంతో పూర్తి చేయవలెను. వాగ్బీజమైన ఐం, కామబీజమైన క్లీం, మాయ బీజమైన హ్రీం నా యొక్క దివ్య మంత్రములు. ఈ దివ్య మంత్రములను ఆకాశతత్వమును సూచించే నెలవంక, ఆకాశతత్వ బీజమంత్రమైన హా, అగ్నితత్వ బీజమంత్రమైన రాతో జపించినప్పుడు సకల వాంఛలు సిద్ధిస్తాయి. హ్రీం బీజమంత్రము బ్రహ్మజ్ఞానమును ప్రసాదించే ఏకాక్షరి మంత్రము. సంపూర్ణ నిర్మల చిత్తముతో హ్రీం బీజమంత్రమును ధ్యానించిన యోగులకు బ్రహ్మజ్ఞానము నిరానందము సిద్ధించాయి. ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చే అను మంత్రము బ్రహ్మజ్ఞానమును ఆత్మసాక్షాత్కారమును ప్రసాదిస్తుంది. ఈ మంత్రములోనే సర్వమంత్రముల యొక్క పరమార్థము నిక్షిప్తమై ఉన్నది. నిరంతరము ఈ మంత్రమును జపించిన నిరానందము ప్రాప్తిస్తుంది. ప్రళయకాల సమయంలో సమస్త సృష్టి నాలో విలీనమవుతుంది. త్రిమూర్తులైన మీరు కూడా నాలో ఏకమవుతారు. నీకు ఉపదేశించిన ఈ మంత్రము మోక్షప్రదము, శుభప్రదము, భక్తి శ్రద్ధలను పెంపొందిస్తుంది. హృదయములో నిత్యము ధ్యానించు. ఈ మంత్రముతో పాటు ప్రాణ మనశక్తులను ఏకం చేసి ఏకాక్షర మహాబీజ మంత్రమైన ఓంకారమును నిత్యము జపించిన అత్యంత శుభప్రదము. నీవు వైకుంఠమును సృష్టించి నీ నివాసముగా ఏర్పరచుకునము. సనాతని, శాశ్వతి, ఆదిశక్తి అయిన నన్ను ఎల్లప్పుడూ నీ హృదయములో స్థిరపరచుకుని నిరంతరము ధ్యానించు అని ఆదిశక్తి భగవతి జగదాంబిక శ్రీ విష్ణువును ఆజ్ఞాపించెను. బ్రహ్మదేవుడు ఈ విధముగా చెప్పసాగెను. నిర్గుణ గుణాతీత సృష్టికి కారణమైన భౌతిక విషయములకు అనగా ప్రకృతికి అతీతురాలైన భగవతి ఆదిశక్తి శ్రీ విష్ణువును ఆదేశించిన పిదప శ్రీ శంకరుని చూస్తూ సుమధుర స్వరంతో ఈ విధంగా పలికెను. ఓ శంకర, సుమనోహరియగు శ్రీ మహాకాళిని నీ ధర్మపత్నిగా స్వీకరించుము. కైలాసమును సృష్టించి నీ నివాసముగా ఏర్పరచుకొని గౌరీ సమేతముగా ఆనందముగా జీవించుము. తమోగుణము నీలో ప్రధానంగా ఉంటుంది. సత్వ రజోగుణములు అప్రథమముగా ఉంటాయి. రజోగుణముతో కూడి నీవు అసుర సంహారము చేసెదవు. యోగనిష్టలో పరమాత్మను నీవు ధ్యానించినప్పుడు సత్వగుణము నీలో ప్రధానమవుతుంది. త్రిమూర్తులైన మీకు ఈ 3 గుణములను ప్రసాదిస్తున్నాను. సత్వ రజో తమో గుణముల ఆధారంగా సృష్టి స్థితి లయ కార్యములను నిర్వర్తించుము. ఈ త్రిగుణములకు అతీతమైన వస్తువేది ఈ సృష్టిలో ఉండదు. సృష్టిలోని ప్రతి వస్తువులో ఈ గుణత్రయం ఉంటుంది. నిర్గుణమైన వస్తువేది సృష్టిలో లేదు.
పరమాత్మ ఒక్కడే నిర్గుణుడు. ప్రతి జీవిలోని చేతనాశక్తియే విశ్వవ్యాప్తమైన ఆ పరమాత్మను శక్తి. ఓ శంకర, సమయానుకూలముగా ఈ త్రిగుణముల ఆధారంగా నేను వ్యక్తావ్యక్తమవుతాను. నా ఈ ఆదిశక్తి స్వరూపమే సర్వోన్నతమైనది. నేను ఎన్నడూ కార్యం మాత్రము కాను. కారణ రూపములో సగుణను, పరమాత్మని సన్నిధిలో నిర్గుణను. అహంకారము, శబ్దము, ధ్వని, స్పర్శ, మహాతత్వమైన ఆత్మ యొక్క గుణములు కార్య కారణ రూపంలోనే అహర్నిశము ఈ ప్రపంచము సాగుతూనే ఉంటుంది. అహంకారము నా నుండి ఉద్భవించినది. అహంకారమే నాకు కార్యము. అహంకారము నేనే కనుక నేనే కారణము. అహంకారము నుండే జ్ఞానము, బుద్ధి, వివేకము ఉత్పన్నమైనవి. అహంకారము, జ్ఞానము, క్రియ, అర్థంతో కూడిన త్రిగుణాత్మికను. సత్వ అహంకారముచే జ్ఞానము లభిస్తుంది. రాజస అహంకారంతో క్రియ సాధ్యమవుతుంది. తామసిక అహంకారంతో పంచేంద్రియములు ఉత్పన్నమైనవి. అహంకారము నుండే పంచ తన్మాత్రములు ఉద్భవించినవి. ఇది నిరంతర ప్రక్రియ. పంచ తన్మాత్రముల నుండి పంచభూతములైన భూమి, వాయువు, ఆకాశము, అగ్ని, జలము ఉద్భవించినవి. పంచ తన్మాత్రలు, త్రిగుణ ప్రస్తార సంయోగాలు ఈ సమస్త సృష్టికి మూలకణాలు. వీటి నుండే కర్మేంద్రియాలు 5. 1 వాక్కు, నోరు, పాణి, చేయి, పాదము, 4 పాయువు, మలద్వారము, 5 ఉపస్థ. జ్ఞానేంద్రియాలు 5. 1 త్వక్కు, చర్మము, చక్షువు, కన్ను, రసన, నాలుక, శ్రోతం, చెవి, 5 ఘ్రాణం, ముక్కు. పంచవాయువులు 1 ప్రాణము, 2 అపానము, 3 సమానము, 4 ఉదానము, 5 వ్యానము. మొత్తం 15తో మనస్సు కలిపి మొత్తం 16 కార్య కారణ గుణాలు ఉద్భవించినవి. ఈ 16 కార్య కారణాలు జీవశక్తికి కారణము. పరమాత్మ ఆదిపురుషుడు కార్యము కాదు, కారణము కాదు. ఓ శంభో శంకర, ఇది సృష్టి రహస్యము మీ ముగ్గురికి తెలియపరిచాను. ఇక మీరు మీ నివాసములకు కేగి మీకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించండి. సంకట పరిస్థితులలో సంపూర్ణ నిర్మల చిత్తముతో భక్తి శ్రద్ధలతో నన్ను స్మరించండి. స్మరణ మాత్రం చేతనే నేను మీకు దర్శనము అనుగ్రహిస్తాను. ఓ త్రిమూర్తులారా, ఆదిపురుషుడైన పరమాత్మను మరియు ఆదిశక్తును నిత్యము ధ్యానించి సర్వకార్యములందు శుభాన్ని సిద్ధిని పొందండి అని ఆదిశక్తి త్రిమూర్తులకు ఉపదేశించెను. బ్రహ్మదేవుడు ఈ విధముగా చెప్పసాగెను. ఈ విధముగా మహాలక్ష్మిని విష్ణువుకు, మహాసరస్వతిని నాకు, మహాకాళిని శంకర్నకు ధర్మపత్నులుగా స్వీకరించి మా నివాసములకు వెళ్ళమని ఆజ్ఞాపించి ఆదిశక్తి అదృశ్యమయ్యెను. తక్షణమే మేము మా పూర్వ పురుష రూపములను తిరిగి పొందాము. ఆదిశక్తితో పాటు అద్వితీయమైన మణిద్వీపము కూడా అదృశ్యమైనది. మా ముందు దివ్య వాహనం మాత్రమే నిలిచి ఉన్నది. ఆ దివ్య వాహనము అధిరోహించి మేము తిరిగి శ్రీహరి మధుకైటబులను సంహరించిన సాగర ప్రదేశమునకు చేరుకున్నాము. జై శ్రీ మాతాజీ.